అతి శ్రద్ధగా వినండి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొడతారు, నాశనం చేయడానికి యత్నిస్తున్నారు. మీ ద్వారా మీ కన్ను మీ వేలుతోనే పొడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పక్కాగా జరుగుతుందండి. కుంభరాశి జాతకులు ఆ నాశనం చేసే వ్యక్తుల నుంచి దూరం జరగకపోతే రాబోతున్న ప్రమాదాన్ని, ఆ ప్రమాదంలో పడకుండా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఒకసారి శ్రద్ధగా ఈ వీడియో చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున కుంభరాశి వారిని నాశనం చేయడానికి ఒకరు రెచ్చగొడతారు, అమితంగా ప్రేమను కురిపిస్తారు. చివరాఖరికి కలిగేది నష్టమే. వారితో అప్రమత్తంగా ఉండండి. కోపంగా చెప్పే వారితో అయినా ఒక అడుగు దగ్గరికి వేసి ఉండవచ్చు. ప్రేమగా నటిస్తూ చెప్పేవారి విషయంలో మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదలద్దు. ముందుగా అనుమానించండి, ఆ తర్వాతే నమ్మకాన్ని కుదుర్చుకోండి. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లి కాని, తోడబుట్టిన వారు కాని, ఇలా ఇతరులతో గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారు. మనం అంటూ ఉంటాం కదండి, శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్లుగా. అలాగే మన శత్రువుని మనం బలహీనంగా ఉండి ఓడించలేకపోతే ఇంకొక శత్రువు ఉంటారు, వారికి తగిలించేయాలి అని. ఇది మనుష్యుల సర్వసాధారణమైన మనస్తత్వం. ఈ రోజున ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టి వారితో కానిది మీతో చేయించడానికి వారు ఎదురు చూస్తున్నారు. వారికి మధ్య జరిగిన ఒక గొడవ అంటే మీకు ఉదాహరణకు ఎలా చెప్పాలి? మీ యొక్క కుటుంబంలో కానీ, లేకపోతే మీ యొక్క సహోద్యోగుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఒకవేళ పురుషులు అయితే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని, మీ తల్లి గురించి ఏమైనా తరచూ రెచ్చగొట్టే మాటలు చెప్పవచ్చు. వారికి నచ్చనిది మీకు నచ్చకూడదు అనేది వారి ధ్యేయం. వారికి నచ్చని విషయాల మీద వారి పోరాటం మీ తరపున చేయించాలి. వారికి అప్పుడు మనస్సు శాంతపడుతుంది. ఒకవేళ మీ తల్లి మీ యొక్క భార్య గురించి అయినా ఏదైనా రెచ్చగొట్టే మాటలు పుట్టించొచ్చు. వాస్తవాన్ని గ్రహించకుండా మీకు కనుమాయ చేస్తారు. మిమ్మల్ని మాయ చేసి మభ్యపెడతారు. ఎంత తీవ్రత కలిగినా ఈ రోజున మాట విప్పొద్దు, మౌనం వహించండి, ధైర్యంగా ఉండండి. మీ మాటల వలన ఈ రోజున కలిగే తప్పిదం కావున మౌనంగా ఉంటే అంతా సరిపోతుంది. కొంచెం సమయానికి మనం వాయిదా వేసుకోవాలి సమస్యలను. కాలం కొన్నింటికి తగిన విధంగా తగుముఖంగా పరిష్కారాన్ని సూచిస్తోంది. అయితే వారు ఎవరో చెప్పారు అంటే వారు కూడా మీకు అత్యంత సన్నిహితులే, స్నేహితులే, కుటుంబ సభ్యులే. వారు చెప్పిన విషయాన్ని భుజానికి ఎక్కించుకుని ఇలా ఘర్షణలకు తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత జరిగేది ప్రమాదమే. స్త్రీల విషయంలో మీరు ఎవరితో అయినా సరే క్లోజ్ గా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీతో గొడవ పెట్టడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేయడం, లేకపోతే ఆ స్త్రీతో వారికి పడకపోవడం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వారు మాయ మాటలు మాట్లాడడం జరుగుతుంది. మీ గురించి వారు ఏదైనా మాటలు వారితో చెప్పి ఉంటే గనక ఆ మాటకు 4 మాటలు జోడించి వక్రీకరించి గొడవ క్రియేట్ చేయాలని చూస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఈ రోజు జరగొచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా సరే స్నేహితుల విషయం కావచ్చు, బంధువుల విషయం కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కూడా కావచ్చు, ఏ బంధం అయినా సరే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారంటే ఈ రోజు పక్కకు తప్పుకోండి. వారు ఎంతవారు అయినా సరే, క్లోజ్ గా ఉన్నవారు అయినా సరే రెచ్చగొడుతున్నారు అంటే అవతల వ్యక్తితో కాస్త దూరంగా ఉంటేనే మంచిది. గొడవలు చేయకుండా పరిస్థితిని అంచనా వేస్తే మంచిది. ఎందుకంటే ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ పోతే బంధాలు అన్నీ విచ్ఛిన్నమైపోతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఈ విషయంలో తగిన జాగ్రత్త అవసరము. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరితంగా, కఠినంగా, దురుసుగా మాట్లాడితే గనక మీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త.
ఇక మిగిలిన అంశాల్లో చూస్తే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కీలక అవకాశం ఎవరి ద్వారా అయినా రావచ్చును. స్నేహితులు, బంధువులు మీ మీద అభిమానం ఉన్న వారి రీత్యా అవకాశం రాబోతుంది. కానీ ఆ అవకాశం మీకు ఆశాజనకంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ ఏ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ అవకాశం రాకపోయినా మరొక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకునే స్థితికైతే రాబోతున్నారు. ఎటువంటి నిర్ణయం అయినా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. వ్యాపారస్తులు వ్యాపార జీవితం మీద కీలక నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం సానుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అంటూ అనివార్య కారణాల వల్ల పని ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఆ పని మళ్లీ మొదలవుతుంది. శివారాధన నిత్యము తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కూడా మేలు కలుగుతుంది. అంతా మంచే జరుగుతుంది.